మహేష్ గారు, ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబుది ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. మొన్నే జైలుకి వెళ్ళి వచ్చాడు. బాయ్ కట్ కూడా చేశారు అతన్ని. అది కూడా సరిపోతున్నట్టు జుట్టు కూడా కత్తిరించారు. ఇంత చేసిన తర్వాత నిజంగా ఎవరికైనా కొంచెమైనా సరే అది అనకూడదు, మనం విలువలు అనేవి ఉంటే బయటకు రారా సిగ్గుతోటి. కానీ అతను బయటకు రావడమే కాకుండా తిరిగి మళ్ళీ దూషించడం మొదలు పెట్టాడు. సరే పోనీ అన్ని పక్కన పెడదాం. ఇప్పుడు 2 days బ్యాక్ ఒక వీడియో రిలీజ్ అయింది. ఏమని? నేను ఎవరినైనా సరే పేరు పెట్టి, హిందూ దేవుళ్ళ పేర్లు గాని దేవతల పేర్లు గాని పెట్టి ఎవరినైనా మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుంటే నన్ను క్షమించండి అని. అంతా చేయాల్సినంత చేసి ఇప్పుడు క్షమాపణ చెప్తే మనం ఎలా తీసుకోవాలి దాన్ని? అసలు మీరేమనుకుంటున్నారు? అంటే అతను నేను లా చదివాను, డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ ని అని ఏదో చెప్పాడు. అది కాదు, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారా? నేను కోట్ వేసుకొని వెళ్ళి కూర్చుంటే నాకు కోట్ల లక్షలు సంపాదించగలను, నాకు ఇది చేసి నాకేమొస్తుంది అని. అంటే క్రైస్తవులను ఉద్ధరించడానికి ఇట్లా దీనిలో దిగాను. నేను మామూలుగా నాకు ప్రొఫెషన్ లో కనుక ముందుకెళ్తే డబ్బులు సంపాదించుకున్నాను, డబ్బుల కోసం అయితే ఈ పని చేసేవాడిని కాదని వాళ్ళకి సానుభూతి కోసం వాళ్ళ వర్గానికి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసింది కూడా అదే కదా. ఇప్పుడు పాస్టర్ గా ఆయన ఉండి ఆ క్యాస్ట్ ని దాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద ఆయన సంపాదించింది చాలా ఉందని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ మణిపూరి జరిగిన సంఘటన మీద కూడా కోట్లు సంపాదించాడని ఇంకో పాస్టరే చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. అట్లా పాస్టర్లే ఈయన అంత సంపాదించాడు ఇంత సంపాదించాడు అని వాళ్ళే చెప్పారు. మనమేమి విమర్శ చేయక్కర్లేదు, మనమే అనక్కర్లేదు. ఎందుకంటే అతను ఎంత సంపాదించాడు, ఏం చేశాడు మనకు అనవసరం అది. కానీ మనకి ఎంతవరకు అంటే డిబేట్లు అక్కడెక్కడ కూర్చొని హిందూ దేవుళ్ళని తిట్టడము అది చేయటం వరకే మనకి, మనం దాని గురించే మాట్లాడుకున్నాం. అదే ఇష్యూ అయింది, దాని మీద జైలుకి వెళ్ళాడు. ఎంత అవమానం అంటే బూతులు తిట్టారు పోలీసు వాళ్ళు, నన్ను పంజా కొడకాన్ని తిట్టారు, గుండు కొట్టించారు, ఇన్ని చేశారు, ఎండలో నుంచి పెట్టారు అని ఇన్ని అవమానాలు చేశారు అన్నప్పుడు నాకు ఇన్ని అవమానాలు ఎందుకు ఎదుర్కొన్నాను నేను? అంటే ఇతను నోటి దోలతో ఇతను చేసిన పనులకి మాటలకి ఇంట్లో వాళ్ళ అమ్మని నాన్నని పిల్లల్ని అందరినీ తిట్టించాడు కదా. ఇట్లా వీళ్ళందరినీ కూడా నేను తిట్టించాను, రోడ్డు మీదకి లాగి వాళ్ళని కూడా బూతులు తిట్టించానని, ఇంత అవమానం నేను పొందాను అని ఏమాత్రం సిగ్గుంటే ఆ సిగ్గుతో అన్న తర్వాత మానేస్తాడు ఎవడైనా మనిషి. ఎందుకంటే వాడు ముందు వాడు రిలీజ్ అవడానికి టైం పడుతుంది. నేను 3వ రోజు బయటకు వచ్చి ఒక మీటింగ్ పెట్టాడు, 4వ రోజు ఇంకోటి అని చెప్పి వరుసగా మళ్ళీ ఇదే పని చేశాడు. రీసెంట్ గా అయితే కార్ లో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానిలో ఏంటంటే ఈ మొగోళ్ళు కూడా బొట్లు పెడతారు, మీకు మొగుళ్ళు ఎవరు అని ఒకటి. తర్వాత నేను గొడ్డు మాంసం తినేవాళ్ళు, మాకెంత ఇది ఉండాలి, ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళు అని అవి ఆ రకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఆ వీడియో అయిన తర్వాత చాలా మంది అతనికి ఫోన్ కాల్ చేసినట్టు అయితే నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా మంది చేసి ఎవడు ఫోన్ చేసినా ఎత్తడం మానేసి ఎవరన్నా బై మిస్టేక్ ఎవరిదన్నా ఫోన్ ఎత్తితే నువ్వు ఇట్లా మాట్లాడావు కదా అని బిగిన్ చేసేప్పటికి వెంటనే ఫోన్ కట్ చేసాం. ఇప్పుడు ఫేస్ చేయలేనప్పుడు నీకు నోటికి వచ్చింది మాట్లాడినప్పుడు నువ్వు దానికి తగ్గట్టు ఏదన్నా నీకు అవతల వాడు ఎవడన్నా క్వశ్చన్ చేసి నువ్వు ఫేస్ చేయగలగాలి. అది చేయలేను అని అతనికి తెలుసు కాబట్టే ఇట్లా ఫోన్ ఎత్తకున్నాను, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోవటం చేస్తాను. ఇప్పుడు రీసెంట్ గా ఇవన్నీ ఏదో పీకల మీదకి వచ్చి అందరు కలిసి తిట్టడము, లేకపోతే ఇంట్లో వాళ్ళే రివోల్ట్ అయ్యారు ఇంట్లో వాళ్ళు, అక్కడి నుంచే ఏమన్నా వచ్చిందేమో. నువ్వు ఇట్టా ఉండి నువ్వు మనశ్శాంతి లేకుండా మమ్మల్ని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, అందుకని ఈ దరిద్రం అంతా నీకెందుకు, మాకు అంతకని మమ్మల్ని బూతులు తిట్టేస్తున్నావు రోడ్డు మీద పడేసి అని. వాళ్ళు ఏమైనా క్లాస్ బీకారేమో తెలియదు కానీ రీసెంట్ గా ఇంట్లో కూర్చొని ఒక వీడియో పెట్టాడు. దానిలో హిందూ దేవుడిని తిట్టుంటే నేనేమన్నా చేస్తుంటే క్షమాపణ చెబుతున్నాను, నన్ను క్షమించండి అని చేతులు జోడించి దండం పెట్టి అడగటం జరిగింది. అది ఇప్పుడు జరిగిన దాన్ని ఇట్లానే రేపు ఇట్లాంటి మనస్తత్వం ఉన్నోడు రేపు ఈసారి ఏదో వదిలిపెట్టి తన పని తను చేసుకుంటాడా, లేకపోతే మళ్ళీ ఇట్లానే ఏదో ఒకటి నోటికి వచ్చింది కారు కోతలు కూయటం మళ్ళీ మొదటికి వస్తాడా అనేది చూడాలి మనం. సరే, ఇప్పుడు మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అని మన పెద్దలు చెప్పారు. మనిషిగా లెక్కేద్దామా అంటే ఇతను మారే మనిషి అయితే మొదట్లోనే అర్థం కావాలి మనం ఏం చెప్తున్నాం, మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం ఏం బోధిస్తున్నాం అని అనేసి. సరే, ఇతనికి అది ఎలాగో లేదు, అట్లీస్ట్ గొడ్డుకో దెబ్బ అని అన్నారు. ఆ గొడ్డు మాసం తినే ఆయనకి దెబ్బేసి ఇంకేం లాభం? అంటే అది కూడా అయింది కదా, పోలీసు వాళ్ళు అది కూడా చేశారు. గొడ్డుకో దెబ్బ అంటే దెబ్బ కొట్టక్కర్లేదు, అవమానం పొందుతాం, అది కూడా దెబ్బతో సమానం. సరే, ఇప్పుడు అవమానించారు కరెక్టే, ఫిజికల్ గా అతనికి హెయిర్ కట్ చేశారు, బయటకు వచ్చిన తర్వాత మొహం చూపించుకోలేకపోయానని గుండు కూడా కొట్టించుకున్నారు, ఆయన ట్రిమ్ చేయించుకున్నాడు హెయిర్ మొత్తం. కొన్ని ఇక్కడితో అయినా ఆగాలి కదా, లేదు కదా. తను బయటకు వచ్చిన 2వ రోజే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ చర్చ్ లోని మాట్లాడుతూ ఏమని అన్నారు? మీటింగ్ ఆయన ఖమ్మంలోనే ఒక కళ్యాణ మండపం ఒకటి తీసుకొని అందులో పెట్టాడు.
ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాడు ఒకటి. తర్వాత సంస్మరణ సభ అని ఏదో చేస్తున్నాం అన్నారు. తర్వాత ఇక్కడ ఏదో పాస్టర్లను వాళ్ళందరితో క్రైస్తవ సంఘం అని చెప్పి ఇక్కడ హరిహర కళాభవన్ లో ఒకటి పెడదామంటే ఆ మిగతా పాస్టర్లు గాని వాళ్ళే ఇతన్ని వస్తే మేము రాము అని చెప్పి వాళ్ళు మేము బాయ్కాట్ చేస్తామంటే ఇతను మానేశాడు. వాళ్ళందరూ అటెండ్ అయ్యారు, వాళ్ళ జరిగింది అది, కానీ ఇతను రావడం మానేశాడు. ఎందుకంటే ఇతను వస్తే మేము రామన్నారు. అంటే వాళ్ళ దానిలోనే అతన్ని చీకొడుతున్నారు. చాలా మంది ఇట్లా ఫోన్ ఎత్తట్లేదని చెప్పి ఎవడన్నా తిడితే అది తీసుకెళ్లి వాళ్ళ యూట్యూబ్ లో పెట్టుకుంటున్నాడు అతను. ఎందుకంటే సింపతి గెయిన్ చేయడం. నేను మీకోసం పోరాడుతుంటే వాళ్ళు నన్ను తిడుతూ బూతులు తిడుతూ ఇట్లా మెసేజ్ పెడుతున్నారు, నా మీద దాడి చేయడానికి వస్తున్నారు, నన్ను చంపేస్తారు. అంటే చంపేస్తారు అని చెబితే ఇప్పుడు ఏ పాస్టర్ ని చంపిన ఉదంతం అయితే లేదు. ఈ హిందూ సంఘాలు కానీ హిందువులు ఎవడైనా ఆ పేరుతో కమ్యూనల్ ఫీలింగ్. ఇతను కొంచెం ఓవర్ గా ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. విజయప్రసాద్ రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు. అతన్ని ఎప్పుడు ఫోన్ చేసి బెదిరించడం చంపుతా అంటూ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే న్యూట్రల్ గా మాట్లాడతాడు. మనం ఒక టీవీ ఛానల్లో కూర్చొని అతను ఆ యాంకర్ జై శ్రీరామ్ అంటే ఎందుకు అనాలి అన్నాడు. నేను నిన్ను గౌరవిస్తాను, నేను అతను కూడా ఏదో హల్లయ్యాను ఏదో అన్నాడు. అంటే అప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా అంటే నాకు అదేమి లేదు, అతను కూడా జై శ్రీరామ్ అన్నాడు. అంటే ఆ టైపు మెంటాలిటీ ఉంటే పాస్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఈ టైపు కనుక అంటే మనం ఏదో ఇప్పుడు ప్రతిఒడు మాట్లాడతాం కదా సెక్యులర్ అని, ఆ టైప్ బాగాలి. అది మనకి నచ్చకపోయినా అది పదము అసలు వాళ్ళ ఉద్దేశంలో. అతను జై శ్రీరామ్ అని అన్నాడు. ఇట్లాంటి తర్వాత బెన్నీ ఎవరు ఉన్నాడు ఆయన పాస్, ఆయన కూడా న్యూట్రల్ గా ఉంటాడు. నేను నమ్మేదాన్ని నేను నమ్ముతా కాబట్టి నేను అన్ను అని చెప్పాడు. అటువంటి బాగుంటాయి. ఎందుకు అనాలి వాడవుడు ఇవన్నీ మాటలు మాట్లాడు. కొట్టాలని అన్నాడండి. అవును, అటువంటి మాటలు మాట్లాడకుండా ఈయన రెచ్చిపోయి ఛానల్లో కూర్చొని మాట్లాడిన దానికి అనుభవించాడు. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటే మాట అయిపోయింది. గొడ్డు దెబ్బ అన్నట్టు దెబ్బ ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా అయితే ఆయన ఎరాజ్ చేశారన్నదే అది ఒక రంగు దెబ్బే. అయిన తర్వాత మారాలి. తర్వాత వచ్చే కదా ఇవన్నీ చేశాడు. ఈ మాటలను మాట్లాడు, బూతులు తిట్టి అడ్డమైన బూతులు తిట్టాడు. మళ్ళీ వాళ్ళు క్షమాపణలని దండం పెడుతున్నాడు. మళ్ళీ రేపు వద్దున ఇప్పటికైనా కనీసం అతను పనేదో అతను చూసుకొని నువ్వు మీటింగులు పెట్టుకుంటావో లేకపోతే పాస్టర్లు ఏం చేస్తారో ఆ రకంగా నువ్వు ఏదైనా సంఘం పెట్టుకొని వాళ్ళకి ఏదైనా చెప్పుకో, బైబిల్లో ఉన్నది. అంతేగాని పక్కన వాడితే నీకెందుకు? అసలు నీ దానిలో ఏముందో నువ్వు చెప్పుకోనప్పుడు పక్కనోడి దానిలో ఏముందో నీకెందుకు? నీ దానిలో ఉన్నది నీకు నచ్చి నువ్వు చెబుతున్నావు. పక్కనోడి దానిలో వాడికి నచ్చి వాడు పాటిస్తున్నాడు, నీకు వచ్చి బాధే ఉంది. అంతే కదా, నువ్వు దాన్ని కూడా నువ్వు విమర్శించడానికి రైట్ లేదు కదా. అందుకే అనుభవించే కాబట్టి ఇటువంటివి అంటే అతనికి ఒక రకంగా భయం అనేది ఏర్పడిందండి. రాను ఏంటంటే భయం వచ్చింది, నన్ను ఏదో చేస్తారు అని అతను ఫీల్ అయ్యి. ఎందుకంటే మెంటల్ కండిషన్ కూడా అతను బాగున్నట్టు లేదు. అది మాట తీరు చూసినా అతని యాటిట్యూడ్ చూస్తే మెంటల్ కండిషన్ కూడా బాగా. కాబట్టి వాళ్ళు ఏదో కౌన్సిలింగ్ ఇప్పించుంటారు ఇంట్లో వాళ్ళు, ఆ రకంగా ఏదో కొంచెం మారాడేమో. కాకపోతే ఆ కౌన్సిలింగ్ కూడా ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. ఓకే, బట్ ఏది ఏమైనప్పటికీ కూడా క్షమాపణ చెప్పారు. ఇలాగే కొనసాగితే బాగుంటుంది. ఎవరి దేవుడికి ఇవ్వాల్సిన వాళ్ళకి విలువలు ఉంటాయి అనుకుని ఎవరికైనా ఉంటుంది, మా దేవుడు మాకు గొప్ప అనేసి. ఎవరు ఇవ్వాల్సిన విలువ వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే అందరము మనశ్శాంతిగా ఉండవచ్చు. సగం పాస్టర్ల వల్ల, ఇంకో సగం వైపు రాజకీయ నాయకుల వల్ల ఇక్కడ మత కలహాలు జరుగుతున్నాయి తప్పితే వేరే రకంగా ఇంకెవరు కొట్టుకు సావట్లేదు ఇక్కడ మతాల కోసం పర్టికులర్ గా చూడాలి అంటే. సో ఏది ఏమైనప్పటికీ తిన మారితే అందరికి మంచిదే. మారకుండా మళ్ళీ మామూలుగా మారితే ఎలా కోటింగ్ ఇవ్వాలో అలాగే ఇస్తే కరెక్ట్ గా సెట్ అయిపోతారు ఎవరైనా. అంటే మొన్న మాట్లాడిన దానికి కూడా కేసులు అనేదో భయం వచ్చింది. మళ్ళీ అది గతం గుర్తొచ్చి ఉంటుంది. లోపలికి వెళ్తే మళ్ళీ ఏం చేస్తారు, ఒకసారి అయింది మళ్ళీ బుద్ధి రాలేదా అని ఇంకెంత డబుల్ ఇది ఉంటుందో టార్చర్ అని అతను ఫీల్ అయినట్టున్నాడు. అందుకని క్షమాపణ. ఓకే, అండ్ ఈ టాపిక్ చూసారు కదా, మీకేం అనిపించింది? అంటే మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంది అనుకుంటున్నారా, లేకుంటే మేము మాట్లాడి మీకు ఎక్కడ ఏం నచ్చాయి? అండ్ ఇలాంటి కాంట్రవర్సీస్ లో మీకు ఇంకే విషయాల గురించి మాట్లాడలేదు మేము మిస్ చేసామని అనుకుంటున్నారు? వీటన్నిటి గురించి కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏ విషయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు, మీకు ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, వీటి గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు ఇలా మెన్షన్ చేశారు అంటే మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోతే ఖచ్చితంగా మీకోసం మేము మరోసారి ఇంకో వీడియోని అప్లోడ్ చేయడానికి మాకు ఇది ఒక మంచి అవకాశంగా నాకు దొరుకుతుంది. అండ్ ఏదేమైనప్పటికీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుందాం. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నమస్కారం.